Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభు. ప్రపంచంలో గురువు లేనిది ఈ ప్రపంచమే లేదు. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు దేవగురువు, ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, అంగీరస, జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది 5వ స్థానం, అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు, గురువారము అని కూడా అంటారు. గురుగ్రహం పురుషగ్రహం. దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు. రుచులలో తీపికి కారకుడు గురువు. వయస్సు 30. ప్రకృతి కప ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి గురువు. తత్వం ఆకాశతత్వం. దిక్కు ఈశాన్య దిక్కు. ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు. లోహము బంగారము, బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు. రత్నము పుష్యరాగం. గురువు దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిదేవుడు, అధిపతి. గురువు పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కర్కాటక రాశి ఉచ్చరాశి. గురువుకు మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు కాబట్టి నీచరాశి మకర రాశి. గురువు ధనుస్సు రాశిలోను మీనరాశిలోను ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. గురువుకు మిత్రులు రవిగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహములు. అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము, శుక్రుడు, సముడు, శనీశ్వరుడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు దశలో. స్వభావం మృదు స్వభావం. సత్వగుణం సత్వగుణం శుభగ్రహం గురువుది. జీవులు, ద్విపాదులు. స్థానం ధనాగారం. ఆత్మాధికారకత్వం, జ్ఞానము, ధాతువు, కొవ్వు, కుటుంబ సభ్యులు, పుత్రుడు, గృహ, దిగ్బంధం తూర్పు, వర్ణము పసుపు. రాశి ఉండే కాల సంవత్సరం 1 సంవత్సర కాలం ఉంటాడు. సమిద రావి, మూలిక రావి, అరటి వేరు. గోత్రం అంగీరస. వేదము ఋగ్వేదము. అవతారము వామనుడు. ఈ గురుగ్రహానికి మూలమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఇది బృహస్పతి మంత్రం. గురువు బ్రహ్మమానసపుత్రుడు. అసలు గురువు ఎవరు?
గురువు గురించి మనం పరిపూర్తిగా మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకుందాం. 2024 మే నెల 1 నుంచి గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 1 నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. గురువు యొక్క మార్పు ఈ ద్వాదశ రాశులపై ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మే 1వ తారీఖు నుంచి ఈ గురువు యొక్క మార్పు జరుగుతుంది కాబట్టి గురువు ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మే 1, 2024 నుంచి సంవత్సర అంతము 6వ స్థానంలో అంటే షష్టమ స్థానంలో శత్రుస్థానంలో వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు మనకి ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ గురువు జీవిత భాగస్వామితో కొంత వివాదాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో ఆచితూచి మాట్లాడుకోండి. పిల్లలతో కూడా కొంత గొడవలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పిల్లలతో కూడా ఆచితూచి మాట్లాడుకోండి. పిల్లలకు కావలసినవి మీరు వారికి ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది. దాంపత్య సుఖం లేకపోవడం, కొంత మానసిక వ్యధ కూడా ఉంటుంది, భయంగా ఉంటుంది, కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. పనులందు అసవాదం అంటే కొంచెం నిదానంగా పనులు జరుగుతాయి కానీ విజయాన్ని సాధిస్తారు. దొంగల వలన కొంత నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, శ్రద్ధగా ఉండండి. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి ముందుకు సాగండి. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు అధికారం వలన చాలా ఉపయోగాలు కలుగుతాయి. వారు అనుకున్నవి కొంత నిదానంగా ముందుకు సాగుతాయి. మానసిక సమస్యలు కలుగుతాయి. వీరికి మానసిక సమస్యలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. స్థాన చలనం ఉంటుంది. వీరికి కొంత స్థాన చలనం, ఉన్న స్థలాన్ని నుంచి కొత్త స్థలానికి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. స్థాన చలనం కూడా కొంత కలుగుతుంది. వీరికి తప్పకుండా గురువు యొక్క పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. వీరు దక్షిణామూర్తిని ప్రార్థించడం, రాఘవేంద్ర స్వామిని, గురుస్థానంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామిని, షిరిడి సాయిబాబాని కూడా ప్రార్థించండి. అలాగనే నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేయడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు పొందుతారు. నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే దైవ అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు. అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమక చెమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.